Hello my dear students, welcome back to our channel Learn English with Ameer. This is your educator Ameer Ahmed. How are you all? Students, my dear friends, యాక్చువల్గా SSC MTS పైన మీకు టెస్ట్ కావాలి అండ్ మాక్ టెస్ట్ కంటిన్యూ చేయండి సిరీస్ అని చెప్పేసి రిక్వెస్ట్ అయితే మీరు అడగడం జరిగింది. అండ్ హియర్ వీఆర్ మాక్ టెస్ట్ నెంబర్ 15. మనం మీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు, మీ ఎగ్జామినేషన్ డే వరకు కూడా కంటిన్యూస్గా మాక్ టెస్ట్ సిరీస్ని అయితే రన్ చేస్తున్నాం. మాక్ టెస్ట్ సిరీస్తో పాటు మనం వొకాబ్ సిరీస్ కూడా రన్ చేస్తున్నాం. యూ ఆర్ లర్నింగ్ ద వొకాబులరీ ఆల్సో ప్యారలీ, ఓకేనా? యూ మస్ట్ బి అటెండింగ్ ఇట్. మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సిరీస్ని స్టార్ట్ చేసాం. వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ఆల్సో. టాప్ 100 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. If you haven't checked it, please check it once. And top 100 synonyms and antonyms series has also been started. You should be a part of it. Okay na? So మీరు అవన్నీ కూడా ఫాలో అవుతూ మాక్ టెస్ట్ సిరీస్ని కూడా చూస్తుండండి. ఆల్రెడీ 14 పేపర్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఫ్రీగా. సో ఐమ్ ప్రొవైడింగ్ లాట్స్ ఆఫ్ కంటెంట్. సో మీ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్లో మార్క్స్ మీరు ఫుల్గా స్కోర్ చేయాలి. ఎయిమ్ ఏంటి అంటే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడం. గుర్తుపెట్టుకోండి, SSC MTSలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి డైరెక్ట్గా 75 మార్క్స్ చేయాల్సి ఉంటుంది. సో మన టార్గెట్ ఏంటి అంటే 75 out of 75. ఒకవేళ ఏదైనా ఒక క్వశ్చన్ మనకి తెలియని వచ్చినా కూడా యూ నీడ్ టు స్కోర్ 70+. బాగా గుర్తుపెట్టుకోండి, 75 out of 75 రాకపోయినా కూడా ఇంగ్లీష్లో 70+ మాత్రం మీరు తెచ్చుకొని రావాలి. దానికి నేను చేయగలిగినంత హెల్ప్ నేను చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా? చలో, వితౌట్ ఎనీ డిలే విల్ స్టార్ట్ ద డిస్కషన్. నౌ వీఆర్ గోయింగ్ టు టేక్ వన్ టెస్ట్ యాజ్ అ మాక్ టెస్ట్ టుడే, రైట్? దాంట్లో మీ స్కోర్ ఎంత మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లాస్ట్ వరకు చూసేసి. ఎవ్రీ క్వశ్చన్ని మీరు సీరియస్గా తీసుకొని ఆన్సర్ చేయండి, అవసరమైతే వీడియో పాస్ చేసుకోండి. ఓకేనా? చలో, SSC MTS ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనమాట. 2023లో కండక్ట్ చేసింది. ఎప్పుడు వచ్చింది ఇది అంటే 1st September ఆఫ్టర్నూన్ షిఫ్ట్. చెక్ చేసుకోవచ్చు 2023లో 1st September 2023. ఓకేనా? లెట్ us టేక్ దిస్ ఇంగ్లీష్ మాక్ టెస్ట్. అండ్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ SSC MTS. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ SSC CGL students also, useful for SSC GD, and useful for IBPS PO clerk students also. Okay na? And state level examinations for all competitive examinations. ప్రతి ఒక్కరు దీన్ని సీరియస్గా తీసుకోండి. మనం ఈ పేపర్ చేయగలిగామంటే మిగతావన్నీ చేసేస్తాం అంతే. ఓకేనా? చలో, మై డియర్ స్టూడెంట్స్, ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు లెర్న్ ద కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ ఫ్రమ్ మీ, యూ కెన్ డౌన్లోడ్ ఆర్ యాప్. మీరు కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ నా దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటే యాప్ లింక్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో. ఆ లింక్ యూస్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేయండి. దాంట్లో మీకు స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కోసం సపరేట్ కోర్సెస్, సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్ కోసం సపరేట్ కోర్సెస్ కనిపిస్తాయి. దాంట్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. డెమో కోర్సెస్ చూడండి, జాయిన్ అవ్వండి. కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి వీడియో ఎండింగ్లో చెప్పడానికి ట్రై చేస్తాం. డైరెక్ట్గా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఆర్ యూ రెడీ? లెట్స్ గో ఫర్ ఇట్. ఓకేనా? చలో గైస్, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్దాం 1 by 1. ఓకేనా? ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి కామెంట్ సెక్షన్లో ఉండాలి. ఆల్రెడీ చెక్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం టైం తీసుకొని చూద్దాం. ఇచ్చిన క్వశ్చన్లో మనకు కనిపిస్తుంది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లో ఓన్లీ మీరు కీ ఎలిమెంట్స్ చూడండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ చూసాం, చాలు, ఇంకా మొత్తం చదువుకుంటూ కూర్చోకండి. దేనికి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కావాలి? ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. టైం వేస్ట్ చేయాలనుకుంటే మీరు సెంటెన్స్ కూడా చదువుకోండి. ఓకేనా? హీ స్టడీస్ ద సబ్జెక్ట్ నోన్ యాజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఒకవేళ మీకు సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అనేది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ తగిలితే క్వశ్చన్కి ఆన్సర్ పెట్టేసేయండి. లేదు అంటే సెంటెన్స్ హెల్ప్ తీసుకుని అర్థం చేసుకోండి. ఓకే? సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ని మనం ఏమని అంటాం? ఇట్ ఈస్ కాల్డ్ ఎంటమాలజీ. ఆప్షన్ 1 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ గైస్. ఇట్ ఈస్ కాల్డ్ ఎంటమాలజీ. లెట్ మీ రైట్ ద ప్రాపర్ స్పెల్లింగ్ ఆల్సో. ఎంటమాలజీలో TOMO రాస్తాం అనమాట, ఎంటమాలజీ. ఓకేనా? ఎంటమాలజీ ఈస్ ది బ్రాంచ్ ఆర్ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ మీడియా. ఇన్సెక్ట్స్ని కనుక, కీటకాలని కనుక మనం అధ్యయనం చేస్తే కీటకాల అధ్యయన శాస్త్రాన్ని అంటాం మనం ఎంటమాలజీ. స్టూడెంట్స్ అంటారు, సార్ ఓన్లీ SSC అని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఇది SSC కాదండి. SSC పేపర్ వచ్చింది, కాకపోతే SSCలో వచ్చే ఇంగ్లీష్ ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. లాంగ్వేజ్లో వచ్చే రూల్స్, గ్రామర్లో ఉన్న లాజిక్స్ ఏంటి, వొకాబ్లో వచ్చే క్వశ్చన్స్ ఏంటి, కాంప్రిహెన్షన్స్ ఏంటి, ఇవన్నీ అన్నింటిలో కూడా కామనే కదండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అన్న. సో మనం ఏదైతే పేపర్ చేస్తామో ఇది కామన్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి యూజ్ అవుతుంది. దట్స్ వై ఐమ్ టేకింగ్ అప్ దిస్ మాక్ టెస్ట్. ఓకే? మై ఇంటెన్షన్ ఈస్ టు హెల్ప్ ఎవ్రీబడి, IBPS వాళ్ళకు కూడా. ఓకేనా? సో చెప్తున్నాను అనమాట. ఓకే? మీకు లాజిక్స్ ఇవే ఉంటాయి, క్వశ్చన్ అడిగే ప్యాటర్న్ కొంచెం అటు ఇటు మారొచ్చేమో. ఓకే? బట్ మనం ఒక బ్యాంక్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం తర్వాత. సో ఎంటమాలజీ అనేది గుర్తుపెట్టేసుకోండి. ఎంటమాలజీ ఈ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఎగ్జామ్లో డైరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చనే. ఆల్కెమీ అంటే ఏంటి? ఆల్కెమీ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. గుర్తుపెట్టుకోండి, ఆ మెడివల్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. యాక్చువల్లీ మీరు మెడివల్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ గురించి మనం మాట్లాడుతాం యాక్చువల్గా, రైట్? లెట్ మీ రైట్ ఇట్ వన్స్ అగైన్. ఓకేనా? మెడివల్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. దేంట్లో అంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ మ్యాజిక్ ఆర్ సార్సరీ. We use chemicals to do magics. That is called alchemy. బాగా గుర్తుపెట్టుకోండి. అదేలాగా ఒక టైంలో ఒక బిలీఫ్ ఉండింది ఏంటి అంటే, కొంతమంది సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఈవెన్ ఒక ఐరన్ని లేదా లెడ్ అనే మెటల్ని తీసుకొని కూడా సైంటిఫిక్ ప్రాసెస్ తోటి కెమిస్ట్రీ యూస్ చేసి దాన్ని గోల్డ్లోకి కన్వర్ట్ చేయగలరు అన్న ఒక బిలీఫ్ ఉండేది. దిస్ ఈజ్ అ ఫాల్స్ బిలీఫ్. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ మ్యాజిక్ ఆర్ సార్సరీ. ఏమంటాం మనం? సార్సరీ. ఓకేనా?
మూఢనమ్మకాలు అనమాట యాక్చువల్గా ఇవి. ఒక మనిషి దగ్గర వింత వింత టాలెంట్స్ ఉన్నాయని చెప్పేసి కనుక బిలీవ్ చేస్తే అతని చేతికి ఐరన్ ఇచ్చి గోల్డ్ ఇస్తాడు రిటర్న్లో అనుకుంటే దట్ ఈస్ రాంగ్, రైట్? దర్ ఇస్ నో సచ్ కెమికల్ ప్రాసెస్ యూజింగ్ విచ్ వీ కెన్ కన్వర్ట్ ఎనీ lead or iron into gold. That's practically not possible. సో అలా చూసుకుంటే అలాంటి ఏమైనా మ్యాజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన ఏమైనా ఆస్పెక్ట్స్ ఉంటే అవన్నీ మెడివల్ హిస్టరీలో జరిగినాయి అనమాట. అప్పుడు ఒక ఓల్డ్ హిస్టరీలో అట్లాంటి కెమిస్ట్రీని మనం ఏమంటాం అంటే ఆల్కెమీ అంటాం. సో దిస్ ఇస్ అ వెరీ రేర్ టర్మ్, సో గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 2 ఇస్ రాంగ్. ఆప్షన్ 3 బయాలజీ. అందరికీ తెలుసు బయాలజీ స్టడీ ఆఫ్ లైఫ్, లివింగ్ యానిమల్స్, లివింగ్ బీయింగ్స్. బయో అంటేనే లైఫ్ అనమాట. సో బయాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్, స్టడీ ఆఫ్ లివింగ్ క్రియేచర్స్, ఓకేనా, ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. సో దీంట్లో మనం చూసుకుంటే ఇక్కడ బయాలజీకి ఇచ్చిన క్వశ్చన్ సంబంధంలా, ఓకేనా. సో ఇన్సెక్ట్స్కి స్టడీ సపరేట్ పేరు ఉంది, ఏంటది? ఎంటమాలజీ. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఎటిమాలజీ, విచ్ ఇస్ వెరీ క్వైట్ సిమిలర్ టు ద వర్డ్ ఎంటమాలజీ. ద స్పెల్లింగ్ సౌండ్స్ ఆల్మోస్ట్ సిమిలర్. ఎటిమాలజీ అంటే కూడా డైరెక్ట్ ఆన్సర్ కాదు, బట్ ఎనీవే ఎటిమాలజీ అంటే ఏంటంటే ఎటిమాలజీ ఈజ్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ వర్డ్స్. బాగా గుర్తుపెట్టుకున్నాను, స్టడీ ఆఫ్ వర్డ్స్. ఎందుకు సార్ మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? వెల్ మై జాబ్ ఇస్ టు టీచ్ మై డియర్, అందుకే నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రేపటి రోజు మీరు రాసే ఎగ్జామినేషన్లో ఎటిమాలజీ పైన క్వశ్చన్ రావచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ వర్డ్స్ అండ్ దేర్ ఆరిజిన్. ఒక వర్డ్ ఎలా పుట్టింది, యూసేజ్లోకి ఎలా వచ్చింది, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. ఒక వర్డ్ హిస్టరీ కనుక చదివితే దాని మీనింగ్ యొక్క హిస్టరీ చదివితే దట్ ఈస్ కాల్డ్ ఎటిమాలజీ. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఒకసారి చూద్దాం మనం ఆల్కెమీని ఎలా సెంటెన్స్లో యూస్ చేస్తాం, రైట్? బికాస్ దిస్ టర్మ్ ఈస్ ఆల్ న్యూ టర్మ్ ఫర్ అస్. చూద్దాం. Theatre is a place of alchemy where base metal can often be turned into gold. Okay na, right? No, not theatre. It should be there, guys, right? There is a place. Ana theatre into theatre, right? There is a place of alchemy, okay na, where base metal can often be turned into gold. Base metal ni తీసుకొని ఏదైనా base metal ni మనం gold లోకి కన్వర్ట్ చేయొచ్చు అనే ఒక ఆల్కెమీ అనే ప్రాసెస్ ఉండింది అని చెప్పి చెప్తాం. There is a process. Simple, okay na? చలో క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేద్దాం నాన్న. Let's concentrate on this question. కనిపిస్తుంది మీకు ఇక్కడ ఎర్రర్, మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేయండి, స్టార్ట్ చేయండి. హరీష్ టోల్డ్ మీ ఇన్ ద మార్నింగ్ దట్ గౌరవ్ విల్ కమ్ టుమారో. సి వీఆర్ టాకింగ్ అబౌట్ అన్ ఇన్సిడెంట్ విచ్ విల్ టేక్ ప్లేస్ టుమారో అండ్ విల్ యూసేజ్ వస్తుంది. విల్ ఆర్ షెల్ ఫ్యూచర్ టెన్స్. విల్ కమ్ సౌండ్స్ ఫైన్, ఓకేనా. బట్ ద థింగ్ ఈస్ సెంటెన్స్ స్టార్టెడ్ ఇన్ పాస్ట్ టెన్స్. టోల్డ్తో స్టేట్మెంట్ స్టార్ట్ అయింది అంటే ద స్టేట్మెంట్ ఈస్ యాక్చువల్లీ స్టార్టింగ్ ఇన్ పాస్ట్ టెన్స్, అవునా కదా? పాస్ట్ టెన్స్ రెఫరెన్స్ ఉంది ఇక్కడ. పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అయిన స్టేట్మెంట్ పాస్ట్లో కంటిన్యూ కావాలి. అండ్ మోర్ ఓవర్ ఎవరికైతే ఇండైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్ తెలుసో ఇది యాక్చువల్గా ఒక ఇండైరెక్ట్ స్పీచ్. అండ్ ఒకసారి మనం పాస్ట్ టెన్స్లో రాసాము అంటే దేర్ మస్ట్ బి టెన్స్ కంటిన్యూటీ, కన్సిస్టెన్సీ. ఎస్ సార్. సో పాస్ట్లో మనం రాస్తున్నాం చూడండి. హరీష్ టోల్డ్ మీ ఇన్ ద మార్నింగ్ దాట్ గౌరవ్ విల్ వచ్చింది ఇక్కడ. ప్లీజ్ అండర్స్టాండ్, ఫ్యూచర్ ఫామ్లో మనం అబ్జర్వ్ చేస్తే విల్ ఆర్ షెల్ టర్మ్స్ తీసుకుంటే ద టర్మ్స్ విల్ ఆర్ షెల్ ఫ్యూచర్లోనే ఇవి ప్రెజెంట్ ఫార్మ్స్. దీస్ టర్మ్స్ ఆర్ రిటర్న్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఓన్లీ. ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రెజెంట్ ఫామ్ గురించి మాట్లాడాలంటే మనం విల్ యూస్ చేస్తాం. ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రెజెంట్ టెన్స్ కాకుండా పాస్ట్ టెన్స్ అవసరమైతే విల్ షెల్ కాకుండా మనం వాటి పాస్ట్ టెన్స్ రాస్తాం. ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ద వర్డ్ విల్ ఈస్ వర్డ్ అండ్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ షాల్ ఈస్ షర్డ్. ఇవి మీకు తెలిస్తే సరిపోతుంది. సో దీస్ టూ వర్డ్స్ రిప్రజెంట్ పాస్ట్ టెన్స్ వెరాజ్ విల్ షెల్ ఆర్ ది ప్రెజెంట్ ఫార్మ్స్ ఇన్ ద ఫ్యూచర్ ఫామ్. ఫ్యూచర్లో విల్ షెల్ని మనం ప్రెజెంట్లో యూస్ చేస్తాం. వుడ్ షుడ్లో రాస్తే పాస్ట్లోకి వచ్చేసినట్టే. ఒకవేళ కనుక టెన్స్ కన్సిస్టెన్సీ రాయాలి, ఇఫ్ ఐ ఆమ్ సపోజ్ టు రైట్ a past tense over here, I should not write will, I should say Gaurav would come. That's right. So will come place లో నేను రాయాల్సింది ఏంటి అంటే I need to write would come. అయితే దేన్ని నేను ఇప్పుడు కన్వర్ట్ చేయాలి? will should be replaced by would. సో will ఎక్కడ ఉంది? అదే ఆన్సర్ అవుతుంది, ఇక్కడ ఉంది, ఓకేనా. సో డైరెక్ట్ ఆన్సర్ పెట్టండి. ఆప్షన్ 3 డైరెక్ట్గా అకౌంట్లో పడతాయి 3 మార్క్స్. ఫర్ ఆన్సరింగ్ 1 క్వశ్చన్ రైట్ విల్ గెట్ 3 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ 1 మార్క్, మీకు తెలుసు, రైట్. చలో క్వశ్చన్ నెంబర్ 3 నాన్న, రైట్. ఈ క్వశ్చన్ కొంచెం సీరియస్గా తీసుకోండి. ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఏమనిపిస్తుంది దీంట్లో? చాలా బేసిక్ క్వశ్చన్ అనమాట. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, దీన్ని మీరు ఫైండ్ అవుట్ చేయగలరా? చాలా సింపుల్. ద డిటెక్టివ్ అండ్ హిస్ ఏజెంట్ ఇన్స్పెక్టెడ్ ద క్రైమ్ సీన్ ఎస్టర్డే. మీకు ఒకవేళ టైం ఉంటే కనుక ఇలా స్టేట్మెంట్ చదువుకోండి. ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటే డైరెక్ట్గా ఆప్షన్స్ చదవండి, ఓకేనా. ఎందుకంటే ఇక్కడే క్రైమ్ అంటున్నాను, ఇక్కడే ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న వర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది మనకి క్రైమ్ స్పెల్లింగ్ CRIMEనా లేకపోతే KRIMEనా? ఇది ఇంతకంటే ఈజీ క్వశ్చన్ నాకు తెలిసి ఈవెన్ మనం 3rd స్టాండర్డ్ స్టూడెంట్ కూడా అడగం, అవునా కదా. 3rd స్టాండర్డ్ స్టూడెంట్ని, ఎలిమెంటరీ స్టాండర్డ్ స్టూడెంట్ని మనం అడగచ్చు క్రైమ్. ఇట్స్ అన్ ఎలిమెంటరీ క్వశ్చన్. సో డైరెక్ట్లీ గైస్ మార్క్ దిస్ ఆన్సర్. ఆప్షన్ 1 3 మార్క్స్ అనమాట. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు కనిపిస్తాయి, ఓకేనా. డిఫికల్ట్ వన్స్ అండ్ ఈజీ వన్స్. ఎస్టర్డే స్పెల్లింగ్ బాగానే ఉంది, ఏజెంట్ బాగానే ఉంది, డిటెక్టివ్ కూడా బాగుంది, ఈజీ. చలో, ఐ హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ వీడియోస్ అండ్ యూ ఆర్ ఫైండింగ్ దిస్ వీడియోస్ హెల్ప్ఫుల్ గైస్, ఓకేనా. ఒకవేళ కనుక మీకు యూస్ఫుల్ అయ్యాయి అనిపిస్తే మీలా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా యూజ్ అవుతాయి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. అండ్ అందరం కలిసి ఇంగ్లీష్లో మంచి స్కోర్ తీసుకురావడానికి ట్రై చేద్దాం, ఓకేనా. విల్ వర్క్ హార్డ్ అండ్ విల్ వెయిట్ ఫర్ ద సక్సెస్ ఆల్సో.
మనం 100% కనుక ఇంగ్లీష్లో లాజిక్స్ నేర్చుకున్నాము అంటేనన్నా లాజిక్స్తో ఆన్సర్స్ వస్తాయి. చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి. తెలుగు మీడియం స్టూడెంట్ కానీ నేను చెప్తున్నా, ఇంగ్లీష్లో లాజిక్స్ క్లియర్గా ఉంటే 100% మార్క్స్ వస్తాయి. ఐ సే దిస్ ఎవ్రీ వీడియో, ఐ సే దిస్ వెరీ పాయింట్ ఇన్ ఎవ్రీ వీడియో, ఐ రిపీట్ దిస్, యూ క్యాన్ గెట్ ఫుల్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. తెలుగు మీడియం అయినా, యావరేజ్ స్టూడెంట్ అయినా, బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా యూ కెన్ స్కోర్ ఫుల్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. లాజిక్స్ నేర్చుకోవాలి, గ్రామర్ నేర్చుకోవాలి, వొకాబ్లో హార్డ్ వర్క్ చేసి ఎన్ని వర్డ్స్ కుదిరితే నేను నేర్చుకోవాలి. దట్స్ ఇట్ గైస్. బిలీవ్ అండ్ పర్ఫామ్, దట్స్ ఇట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 4. మీ వల్ల అవుతుంది అనమాట 100%. ఓకేనా? ఈ ఇడియం ఎప్పుడైనా చూసారా? కప్ ఆఫ్ టీ. ఓకేనా? రైట్. ఐ సే స్విమ్మింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. రైట్. నా స్విమ్మింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఇది మీరు యూజువల్గా ఎక్కడో అక్కడ స్పోకెన్ ఇంగ్లీష్లో వినే ఉంటారు. స్విమ్మింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో వాట్ డస్ దిస్ సెంటెన్స్ మీన్? ఇఫ్ ఐ సే స్విమ్మింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, I don't actually like swimming. అవునా కదా? మై కప్ ఆఫ్ టీ సింప్లీ టాక్స్ అబౌట్ మై టేస్ట్ ఆర్ లైకింగ్. దేని చూపిస్తుంది? మై టైప్ ఆర్ మై లైకింగ్. మనం ఏది చేయడానికి ఇష్టపడతాం, ఏది చేయడానికి ఇష్టపడం అనేది మాట్లాడే విషయం వస్తే వీ యూస్ ద టర్మ్ కప్ ఆఫ్ టీ. ప్లేయింగ్ క్రికెట్ ఈస్ మై కప్ ఆఫ్ టీ. దట్ మీన్స్ ఐ ఎంజాయ్ ఇట్. ఐ లవ్ ప్లేయింగ్ క్రికెట్. ఓకేనా? ఐ లైక్ ప్లేయింగ్ క్రికెట్. సో మన లైక్స్ ఆర్ డిస్లైక్స్ గురించి మాట్లాడాలన్నా, మన టైప్ ఏంటి చెప్పాలన్నా, మన టేస్ట్ ఏంటి చెప్పాలన్నా, వీ యూస్ ద ఎక్స్ప్రెషన్ మై కప్ ఆఫ్ టీ, యువర్ కప్ ఆఫ్ టీ, హిస్ కప్ ఆఫ్ టీ, హర్ కప్ ఆఫ్ టీ. ఆన్సర్ ఏమవుతుంది? లాంగ్ హెల్డ్ డిజైరా, కోరిక గురించి మాట్లాడుతున్నామా? అ కప్ బ్రిమ్మింగ్ విత్ టీ. గైస్, రిమెంబర్ ద వర్డ్ బ్రిమ్మింగ్. యూ మైట్ బి సీయింగ్ దిస్ వర్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. ఓకేనా? ఇఫ్ ఐ సే ద కప్ ఈస్ బ్రిమ్మింగ్ విత్ టీ, ద కప్ బ్రిమ్మింగ్ విత్ టీ అంటే మీనింగ్ ఏంటి అంటే ద కప్ ఈస్ ఓవర్ఫ్లోయింగ్. సో ఇన్ ఆర్డర్ టు రిప్లేస్ ద వర్డ్ ఓవర్ఫ్లో వీ కెన్ యూస్ వన్ మోర్ ఎక్స్ప్రెషన్, దాట్స్ కాల్డ్ బ్రిమ్మింగ్. ఓవర్ఫ్లోని చూపించే ఇంకొకటి. ఓకేనా? ఆర్ బ్రిమ్మింగ్ని మనం అనొచ్చు టు బి ఫిల్డ్ కంప్లీట్లీ విత్ సంథింగ్. ఫిల్డ్ విత్ సంథింగ్, ఫుల్గా నిండిపోవడం ఏదైనా, ఆర్ ఓవర్ఫ్లో అయిపోవడం, దాన్ని మనం అంటాం బ్రిమ్మింగ్. సో టీ మొత్తం కప్లోంచి జారిపోవడమా, ఓవర్ఫ్లో అవడమా? కాదు. ఓకేనా? మన ఫేవరెట్ పాస్టింగ్ గురించి చూపించడమా? కాదు. సంథింగ్ వన్ లైక్స్ ఆర్ ఎక్సెల్స్ ఇన్. మనకి ఏది ఇష్టమో, ఏది చేయడానికి మనం చాలా చాలా ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తుంటాం, అండ్ ఏది బాగా చేయగలము, దాని గురించి మాట్లాడాలంటే వీ యూస్ ద టర్మ్ ఎక్సెల్, అండ్ అక్కడే మనం యూస్ చేస్తాం కప్ ఆఫ్ టీ. ఏమంటాం మనం? కప్ ఆఫ్ టీ. దట్స్ ఇట్. టీచింగ్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ. ఏమంటాను? టీచింగ్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ. అవునా కదా? రైట్. ఐ లైక్ డూయింగ్ ఇట్. అలా అనమాట. రైట్. క్వశ్చన్ నెంబర్ 5 అన్న. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏం లేదు, అండర్లైన్డ్ వర్డ్ ఇచ్చారు ఆటోక్రసీ. దీన్ని ఏమంటారంటే యూనిట్ టు సబ్స్టిట్యూట్. చలో మై డియర్, ఆటోక్రసీని దేంతో సబ్స్టిట్యూట్ చేయొచ్చో చెప్పాలి. ఒకవేళ మీకు అర్థం కాదా మొత్తం చదువుకోండి. ఇంకా ఇరాక్ వాజ్ గవర్న్డ్ బై ఆటోక్రసీ వెన్ సద్దాం హుసేన్ వాజ్ ద ప్రెసిడెంట్. సద్దాం హుసేన్ ప్రెసిడెంట్లా ఉన్నప్పుడు ఇరాక్ అనేది ఎలాంటి గవర్నమెంట్ చేత రన్ చేయబడింది? ఆటోక్రటిక్ గవర్నమెంట్. ఆటోక్రసీ మనం మన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సిరీస్లో కూడా ఈ వర్డ్ని కవర్ చేసాం. అది చూడండి, ఒక ఎగ్జామినేషన్ డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్. మీరేమనుకుంటున్నారు? ఇక్కడే వచ్చిందా? మోర్ దెన్ 20 టైమ్స్ వచ్చింది. అండ్ మీ ఎగ్జామ్లో మోస్ట్ ప్రాబ్లీ కనిపిస్తుంది. టాప్ 100 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వీడియో మిస్ అవ్వకండి. ఆ సిరీస్ మొత్తం చూడండి. దాంట్లోంచి పక్కా మీకు 1 లేదా 2 క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలానే టాప్ 100 సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా మిస్ కావద్దు నాన్న. దాంట్లోంచి క్వశ్చన్స్ ఎగ్జామ్లో కనిపిస్తాయి, మీకు నేను గుర్తొస్తాను. ఐ గ్యారంటీ దిస్. ఓకేనా? సో చదవండి, అది మాత్రం చదువుకొని వెళ్ళాలి మీరు. ఓకే. ఆటోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఏంటి అంటే డిక్టేటర్షిప్. ద కంట్రీ రూల్డ్ బై వన్ పర్సన్, ద గవర్నెన్స్ ఇన్ విచ్ వన్ పర్సన్ హోల్డ్స్ ద పవర్, దాట్స్ కాల్డ్ ఆటోక్రసీ. అట్లాంటప్పుడు వన్ మ్యాన్ విత్ అబ్సల్యూట్ పవర్, దిస్ ఈస్ కాల్డ్ డిక్టేటర్షిప్. అవునా కదా? ఇదే డైరెక్ట్ ఆన్సర్ అనమాట. ద కింగ్ అండ్ హిస్ ఎయిరా, కింగ్ అతని వారసుడా? నో. ఆప్షన్ 2 నాట్ రిలేటెడ్. ద వెల్దీ క్లాస్, డబ్బులు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నామా? కామన్ పీపుల్? నో. ఆన్సర్ ఏమవుతుంది? వన్ మ్యాన్ విత్ అబ్సల్యూట్ పవర్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 6. బ్లాంక్ కనిపిస్తుంది. ఆర్స్ ఈస్ డాష్ హౌస్ ఆఫ్ ఆల్ ద హౌసెస్ ఇన్ అవర్ ఏరియా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాట్స్ ఆఫ్ హౌసెస్. వరుసగా ఈ కాలనీలో అనుకోండి, ఏరియాలో అనుకోండి, చాలా ఇల్లులు ఉన్నాయి. దాంట్లో మన ఇల్లు ఏదైతే ఉందో, మన ఇల్లు ఇది అనుకుందాం. ఓకేనా? మన ఇల్లు ఈ కాలనీ మొత్తంలో, ఆ ఏరియా మొత్తంలోనే అన్నిటికంటే పెద్దది, అందరికంటే పెద్దది. రైట్. వెనెవర్ వీఆర్ మేకింగ్ అ కంపారిజన్ బిట్వీన్ వన్ పర్సన్ టు ది ఎంటైర్ గ్రూప్ ఆర్ క్లాస్, గుర్తుపెట్టుకోండి, ఎంటైర్ గ్రూప్తో కంపేర్ చేస్తున్నామంటే మోర్ దాన్ 2 persons ఇన్వాల్వ్మెంట్, గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉంటాయి యూజువల్గా. వీ యూస్ ద సూపర్లేటివ్ డిగ్రీ. దిస్ క్వశ్చన్ ఈస్ డైరెక్ట్లీ రైజింగ్ ఫ్రమ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సూపర్లేటివ్ డిగ్రీ మాట్లాడుతున్నాం. సో సూపర్లేటివ్ డిగ్రీ మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ మనకి బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్ అనే ఒక ఎక్స్ప్రెషన్ తెలవాలి. రైట్. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. ఇఫ్ వీ లుక్ అట్ దిస్ యూసేజ్, బిగ్ ఈజ్ యాక్చువల్లీ రిటర్న్ ఇన్ పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్, కంపారేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్, సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్. బిగ్గెస్ట్ కనిపించాలి, అది ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. ఓకేనా? బిగ్గర్ నాట్ కరెక్ట్. బిగ్గెస్ట్ బాగానే ఉంది. ఓకేనా? బిగ్గర్ నాట్ కరెక్ట్. ఓకేనా? ద మోస్ట్ బిగ్గెస్ట్ ఆర్ ద బిగ్గెస్ట్, వి సే ద బిగ్గెస్ట్. అవునా కదా? రైట్. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్ అంటాం కానీ వి నెవర్ సే మోస్ట్ బిగ్గెస్ట్. దిస్ ఈస్ నాట్ పాసిబుల్ ప్రాక్టికలీ. అట్లాంటప్పుడు ఆప్షన్ 3 కూడా రాంగ్. సో ఆన్సర్ ఏం కావాలంటే ద బిగ్గెస్ట్. బికాస్ సూపర్లేటివ్ టర్మ్స్లో ద వర్డ్ ఎస్టీ విల్ ఆల్వేస్ బి ప్రిసీడెడ్ బై ఆర్టికల్ ద.
ఎస్టీకి వెనక దా రావాలి. సో ద బిగ్గెస్ట్, ఆర్స్ ఈస్ ద బిగ్గెస్ట్ హౌస్, ఆర్స్ ఈస్ ద బిగ్గెస్ట్ హౌస్. ఈ కాలనీలో మనదే అన్నిటికంటే పెద్ద ఇల్లు అని చెప్పాలంటే ఆర్స్ ఈస్ ద బిగ్గెస్ట్ హౌస్. మీకు ఎప్పుడు ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నా. రైట్, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 7. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నారు, ఆన్సర్ కామెంట్ సెక్షన్లో. కమాన్, ఏమవుతుంది? టెస్టిమోనియల్, బ్యాలెడ్, ర్యాంపెంట్, బెనిఫిషియరీ. I'll tell you the meaning of each and every word. First of all, the answer of this question is option 1 because the word testimonial is not spelled properly. Testimonial spelling ఇది అవుతుంది నాన్న, ఓకేనా? ప్రాపర్గా రాసేసుకోండి. టెస్టిమోనియల్ మనం ఇలా రాస్తాం అన్నమాట. రైట్, చెక్ చేసుకోండి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఓకేనా? సో టెస్టిమోనియల్ కాదు, టెస్టిమోనియల్ ఈ ఉండాలి, ఏ కాదు, ఓకేనా? సో అలాంటప్పుడు ఆప్షన్ 1. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బ్యాలెడ్, ఓకేనా? బ్యాలెడ్ ఈజ్ అ పోయమ్ ఆర్ సాంగ్ దట్ ఈస్ యూస్ టు నరేట్ అ స్టోరీ. గుర్తుపెట్టుకోండి, ఆ పోయమ్ ఆర్ అ సాంగ్, సింపుల్ అనమాట. ఒక పోయమ్ అని అనుకోండి లేదా దీన్ని ఒక సాంగ్ అనుకోండి, దాంట్లో ఏమవుతుందంటే స్టోరీ నరేషన్ జరుగుతుంది, ఓకేనా? దట్ నరేట్స్ అ స్టోరీ, ఓకేనా? స్టోరీ నరేషన్ జరుగుతుంది అనమాట, ఓకేనా? స్టోరీ నరేషన్ జరిగితే దాన్నే మనం అంటాం అనమాట బ్యాలెడ్ అని, ఓకేనా? దట్ నరేట్స్ అ స్టోరీ. ఓకే, ఒక వ్యక్తి స్టేజ్ మీద కూర్చున్నాడు, అతని లైఫ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక పాట రూపంలో చెప్పాం. దాట్స్ అ బ్యాలెడ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ సే ద క్రైమ్ ఈజ్ ర్యాంపంట్ ఇన్ దిస్ ఏరియా, ద వైలెన్స్ ఈజ్ ర్యాంపెంట్, మీనింగ్ ఏంటి అంటే వైలెన్స్ ఈజ్ గ్రోయింగ్ అన్కంట్రోలబ్లీ, ఓకేనా? అన్కంట్రోల్డ్ గ్రోత్ ఎప్పుడైనా మాట్లాడాలంటే, అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ ఎప్పుడైనా మాట్లాడాలంటే వి యూస్ ద టర్మ్ ర్యాంపెంట్ ఓవర్ దేర్. దిస్ ఈజ్ ఆల్సో ప్రెటీ వైడ్లీ యూస్డ్ ఇన్ ఆర్ డైలీ కాన్వర్జేషన్స్. న్యూస్ ఓపెన్ చేసి మీకు ఇది కనిపిస్తుంది, రైట్? ప్రిడామినెంట్లీ యూస్డ్ ఇన్ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్. నెక్స్ట్, బెనిఫిషరీ. బెనిఫిషరీ ఈజ్ అ పర్సన్ దట్ రిసీవ్స్ హెల్ప్. బాగా గుర్తుపెట్టుకోండి, హెల్ప్ ఒక పర్సన్ చేస్తుంటే రిసీవ్ చేసుకునే పర్సన్ మనం ఏమంటాం అంటే బెనిఫిషరీ, లబ్ధిదారుడు అంటాం, రైట్? అ పర్సన్ హూ రిసీవ్స్ హెల్ప్, పర్సన్ హూ రిసీవ్స్ హెల్ప్. హెల్ప్ని రిసీవ్ చేసుకునే పర్సన్స్ని, లబ్ధిదారుల్ని మనం అంటాం బెనిఫిషరీ. అన్నీ కూడా బాగానే ఉన్నాయి స్పెల్లింగ్స్, ఏ ప్రాబ్లంలా, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. సో ఆన్సర్ ఏం కావాలి? టెస్టిమోనియల్. టెస్టిమనీ అంటే తెలుసు కదా, టెస్టిమనీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన యాప్ యూజరే ఒకవేళ కనుక వీడియో తీసేసి ఈ కోర్స్ చాలా బాగుందని చెప్తే అలా ఎండోర్స్ చేయడానికి అంటాం టెస్టిమనీ, రైట్? రైట్, ఎక్స్పీరియన్స్ చెప్పడం. క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేద్దాం. ఇడియం ఇచ్చారు, ఆ ఇడియంకి మీనింగ్ చెప్పాలంట. డెవిల్స్ అడ్వకేట్, డెవిల్స్ అడ్వకేట్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ప్లే డెవిల్స్ అడ్వకేట్ ఆర్ డెవిల్స్ అడ్వకేట్ రెండు వాడచ్చు. ప్లే డెవిల్స్ అడ్వకేట్ ఆర్ డైరెక్ట్గా డెవిల్స్ అడ్వకేట్ కూడా యూస్ చేయొచ్చు మనం. అంటే మీనింగ్ ఏంటి యాక్చువల్గా? డెవిల్స్ అడ్వకేట్ అంటే ఎవరు అంటే, అ పర్సన్ హూ ఆర్గ్యూస్, అ పర్సన్ హూ ఆర్గ్యూస్ విత్ యూ even though he agrees inside he agrees to the point that you are actually saying, but outside in the outward manner he says that he doesn't agree. ఎవరైతే పర్సన్స్ ఓన్లీ మనతో ఆర్గ్యూ చేస్తారో కావాలని, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డిస్కషన్, వేరే స్టోరీ కూడా విందాం, వేరే పర్సన్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ విందాం. వేరే మనుషులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడేది రైట్ అని మనం ఫీల్ అయినా కూడా నువ్వు అనేది తప్పని చెప్పేసి ఆర్గ్యుమెంట్లోకి దిగామనుకోండి కావాలని, అతను ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మ్యాటర్ని, అది వినడానికి పని చేస్తే దట్ ఈస్ కాల్డ్ ప్లేయింగ్ డెవిల్స్ అడ్వకేట్. Okay, so inside we know the person is speaking the truth, but we argue just for the sake of discussion. అలా అనమాట. సో అలాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? టు అలో అదర్స్ టు రైస్, వేరే వాళ్ళు ఎదిగేలా చేయడమా? ఆప్షన్ 1 నాట్ రిలేటెడ్. టు ప్లే రిస్కీ గేమ్స్ ఆడమా? కాదు, ఓకేనా? మేక్ వన్స్ ఓన్ డెస్టినీ, మన డెస్టినీని మనం క్రియేట్ చేసుకోవడమా? కాదు. సో ఆన్సర్ ఏంటి అంటే టు ఆర్గ్యూ. ఆన్సర్ ఏం కావాలి? టు ఆర్గ్యూ. మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు, ఓకేనా? ఎందుకు? ఓన్లీ ఫర్ కాన్వర్జేషన్ గైస్, ఓకేనా? జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, జస్ట్ ఫర్ హ్యావింగ్ అ ఫ్రూట్ఫుల్ కాన్వర్జేషన్ ఆర్ డిస్కషన్ కోసం, ఓకేనా? ఒక డిబేట్ కోసం మనం కావాలని, ఒకవేళ కనుక డిబేట్ కోసం కనుక మనం ఆర్గ్యూ చేస్తే దాన్ని మనం అంటాం ప్లేయింగ్ డెవిల్స్ అడ్వకేట్. ఓకే, రైట్. టు ఇంటెన్షనలీ డిసగ్రీ, దాని మీనింగ్ అదనమాట. క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేద్దాం, ఓకేనా? సో దీంట్లో అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇచ్చారు, ఇక్కడ కూడా ఒక ఇడియమే కనిపిస్తుంది. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్, టు సే సంథింగ్ బ్లంట్లీ, డైరెక్ట్లీ. టు సే సంథింగ్ బ్లంట్లీ ఆర్ డైరెక్ట్లీ, అండ్ వాట్ ఎవర్ వీఆర్ సేయింగ్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అండ్ చేసే విషయాన్ని పర్ఫెక్ట్గా చేయడం, దాన్ని మనం అంటాం హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్, పర్ఫెక్ట్. దాని మీనింగ్ ఏంటి యాక్చువల్గా? ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈస్ సేయింగ్ థింగ్స్ ఇన్ అ పర్ఫెక్ట్ మేనర్, డూయింగ్ థింగ్స్ ఇన్ అ పర్ఫెక్ట్ మేనర్. డిజానెస్టీకి సంబంధం ఉందా? నో. పాయింట్ని మిస్ అవ్వడమా? నో. మేక్ అ మిస్టేక్ చేయడమా? నో. ఆన్సర్ ఏం కావాలి? ఆప్షన్ 3 రాజా, ఓకేనా? డైరెక్ట్గా డస్ సంథింగ్ రైట్, ఓకేనా? when it comes to playing the guitar, Jim always hits the nail on the head. అంటే మీనింగ్ ఏంటి? గిటార్ ప్లే చేయడం అనే విషయానికి వస్తే జిమ్ గార్డ్ ప్లే చేసిండు అంటే వాడు ఎవ్రీ నోట్ పర్ఫెక్ట్గా ప్లే చేస్తాడు అనమాట, రైట్? హీ డస్ ఎవ్రీథింగ్ రైట్, ఓకేనా? సో అంతా పర్ఫెక్ట్గా ప్లే చేస్తాడని చెప్పాలి అంటే మనం అంటాం హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. క్వశ్చన్ నెంబర్ 10కి వచ్చేసేయండి, ఆన్సర్ ఏంటి చెప్పండి. కమాన్. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్, ఐ గెస్ రైమ్ ఈజ్ రిటర్న్ ప్రాపర్లీ. రైమ్ బాగానే ఉంది అండ్ రెలవెంట్ కూడా బాగానే ఉంది. అన్నీ కూడా రాద్దాం, ప్రాక్టీస్ అయిపోద్ది, అవునా కదా? రైట్.
బికాస్ ఇఫ్ యూ సీ దిస్ క్వశ్చన్ ఇన్ ది అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్. సక్సెస్ఫుల్ ఒకసారి చెక్ చేయండి. సక్సెస్ఫుల్లో CCSSFU సింగిల్ ఎల్ ఉందా? డబల్ సి ఉంది బట్ డబల్ ఎస్ లేదు, సింగిల్ ఎస్ ఉంది. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3. క్యూ బాగా గుర్తుపెట్టుకోండి, క్యూ యూఈ రాయాలి, మళ్ళీ యూఈ రాయాలి. దిస్ ఇస్ కాల్డ్ క్యూ. ఇట్ ఈస్ ఆల్సో రిటన్ ప్రాపర్లీ, రైట్? సో డైరెక్ట్ ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 11కి వచ్చేసేయండి. ఇడియం ఇచ్చారు, వాకింగ్ ఆన్ థిన్ ఐస్. బాగా గుర్తుపెట్టుకోండి, ద ఎక్స్ప్రెషన్ ఈజ్ వాకింగ్ ఆన్ థిన్ ఐస్. అంటే ఏమవుతుందన్న ఆలోచించండి. వాకింగ్ ఆన్ థిన్ ఐస్, ఇమాజిన్ యు ఆర్ యాక్చువల్లీ వాకింగ్ ఆన్ అ రివర్, వాకింగ్ ఆన్ అ రివర్ విచ్ ఇస్ ఫ్రోజన్, అ ఫ్రోజన్ రివర్. అండ్ ఆ రివర్ పైన ఏదైతే ఐస్ సర్ఫేస్ ఉందో ఇట్ ఈస్ వెరీ థిన్ లేయర్. ఇట్స్ అ వెరీ థిన్ ఇన్ మ్యానర్, ఓకేనా? ఇట్స్ అ వెరీ థిన్ సర్ఫేస్. యు ఆర్ ఇమాజిన్ దట్ యు ఆర్ వాకింగ్ ఆన్ దట్ థిన్ లేయర్ ఆఫ్ ఐస్. వాకింగ్ ఆన్ థిన్ ఐస్, is that safe or is that dangerous thing to do? It's a dangerous thing to do and it's a very risky thing to do. Okay, whenever you want to talk about doing things that are very risky, ఎప్పుడైనా కూడా ఒక వెరీ రిస్కీ థింగ్ చేస్తున్నాము అని చెప్పాలంటే, థింగ్స్ దట్ ఆర్ వెరీ రిస్కీ, డేంజరస్, ఓకేనా? డేంజరస్, దర్ ఈస్ కన్సిడరబుల్ డేంజర్ ఇన్ డూయింగ్ దట్. డేంజరస్ థింగ్స్ గురించి మాట్లాడాలంటే వి యూస్ ది ఎక్స్ప్రెషన్ వాకింగ్ ఆన్ థిన్ ఐస్ ఆర్ వి సింప్లీ సే ఆన్ థిన్ ఐస్. అట్లాంటప్పుడు ఎక్కడ ఆన్సర్ ఉంది? కంఫర్ట్ సిచ్యువేషన్ ఉండడమా? ఆప్షన్ 1 రాంగ్. ఫోర్సింగ్ ఇట్ సెల్ఫ్ టు కొలాబరేట్ అవ్వడానికి మనం ఫోర్స్ చేయడమా? కాదు. డిపెండింగ్ ఆన్ బిజినెస్ కాంపిటీటర్స్ పైన డిపెండ్ కావడమా? కాదు. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4, ఇన్ అ ప్రికేరియస్ ఆర్ రిస్కీ సిచ్యువేషన్. ఒక ప్రికేరియస్ సిచ్యువేషన్ ఉండడం అన్నా కూడా రిస్కీ, డేంజరస్ సిచ్యువేషన్, ఓకేనా? వొలటైల్ సిచ్యువేషన్ అనమాట. రిస్కీ సిచ్యువేషన్లో ఉండడం, టు బీ ఇన్ అ వొలటైల్ సిచ్యువేషన్ ఆర్ రిస్కీ సిచ్యువేషన్ ఆర్ ప్రికేరియస్ అన్నా కూడా మీనింగ్ ఏంటి? డేంజరస్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఒక కొత్త వర్డే. రిస్కీ ఆర్ డేంజరస్ని మనం ప్రికేరియస్ అని కూడా అంటాం. ఓకే, వెరీ సింపుల్. వాకింగ్ ఆన్ థిన్ ఐస్, కొత్త ఇడియం నేర్చుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 12, ఆన్సర్ ఏమవుతుంది? రైట్, షీ పర్ఫార్మ్ ద డ్యాన్స్ రొటీన్ పర్ఫెక్ట్, ఇంప్రెసింగ్ ఎవ్రీ వన్. సో దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఎర్రర్ ఏంటి అంటే షీ పర్ఫార్మ్ ద డ్యాన్స్ రొటీన్. ఆమె పర్ఫామ్ చేసింది దేన్ని? డ్యాన్స్ రొటీన్. డ్యాన్స్ని పర్ఫామ్ చేసింది. హౌ డిడ్ షీ పర్ఫామ్? పర్ఫెక్ట్గా అంటున్నాం, ఓకేనా? సో ద వర్డ్ పర్ఫెక్ట్ ఈస్ యాక్చువల్లీ డిస్క్రైబింగ్ ద వర్డ్ పర్ఫార్మ్డ్. ద వర్డ్ దట్ డిస్క్రైబ్స్ అ వర్బ్. పర్ఫామ్ అనేది ఒక వర్బ్ కదా నాన్న. వర్బ్ని డిస్క్రైబ్ చేయాలి అంటే వీ నీడ్ ది హెల్ప్ ఆఫ్ యాన్ adverb guys, ఓకేనా? బట్ ద వర్డ్ పర్ఫెక్ట్ ఈజ్ అన్ ఎడ్జెక్టివ్ అనా కదా. సో మీకు అర్థం కావాలి, ద వర్డ్ పర్ఫెక్ట్ ఈజ్ అన్ ఎడ్జెక్టివ్ బట్ వీ నీడ్ అన్ adverb in order to describe a verb. అట్లాంటప్పుడు మనం పర్ఫెక్ట్ అంటామా ఆర్ డు వి సే పర్ఫెక్ట్లీ? వి సే పర్ఫెక్ట్లీ. ప్లీజ్ యాడ్ దిస్ ly, దిస్ వాస్ మిస్సింగ్ దేర్. అట్లాంటప్పుడు ఇక్కడ మిస్టేక్ ఉంది, ఓకేనా? సో ఎక్కడ ప్రాబ్లం ఉంది? పర్ఫెక్ట్ ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నది, ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ 2 చూసుకోండి, ఇక్కడ పర్ఫెక్ట్ ఉండకూడదు. ఇమాజిన్ ఇక్కడ మీకు పర్ఫెక్ట్లీ కావాలి. సింపులా? ఇలా మీరు బేసిక్ సెన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. సో చూసారా, గ్రామర్ క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి నాన్న, చాలా ఈజీ. ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయబోతున్నారో మీరు లాజిక్స్ అన్నీ కూడా థరోగా ప్రిపేర్ అవ్వండి. మన సిరీసెస్ని ఫాలో అవుతుండండి. ఎనఫ్ ప్రాక్టీస్ నేను చేయిస్తాను, ఒకాబ్ కూడా నేర్పిస్తా, ఓకేనా? ఒకవేళ ప్రిపరేషన్ ఓన్గా చేయడం కొంచెం కష్టంగా అవుతుంది అనిపిస్తే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫుల్ కోర్సెస్లో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఆన్సర్ చేస్తాం, ఓకేనా? స్టెప్ బై స్టెప్. ఒకవేళ నువ్వు తెలుగు మీడియం స్టూడెంట్ అని నీకు అర్థమయ్యే విధంగా ఈజీగా నేర్పడం జరుగుతుంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేద్దాం నాన్న. రైట్, ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ అడుగుతున్నారు. రైట్, విత్ ఆల్ దేర్ లిటిల్ కంఫర్ట్స్ డెస్ట్రాయిడ్ ద సర్వైవర్స్ వర్ థ్రోన్ స్టిల్ ఫార్దర్ బ్యాక్ ఇన్ టు బార్బేరిజం. బార్బేరిజం అంటే మీనింగ్ ఏంటి? బార్బేరియన్. బాగా గుర్తుపెట్టుకోండి, బార్బేరియన్ అని ఎవరిని అంటామంటే a person who is actually a cruel person and a person who depends on hunting, ఓకేనా? అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ రోజు ఉన్న మోడర్న్ వరల్డ్లో ఉన్న పర్సన్ కాదు, ఒకప్పుడు మనుషులు వేట చేసి ఎలా అయితే తింటారో అట్లాంటి క్రూవల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఏమంటాం అంటే బార్బేరియన్స్ అంటాం, ఓకేనా? సో బార్బెరిజం అన్నా కూడా మీనింగ్ అదే అనమాట. ఓకే, మీనింగ్ ఏంటి అంటే ఒక షిప్లో కొంతమంది వెళ్ళారు పర్సన్స్, చాలామంది చనిపోయారు, కొంతమంది సర్వైవ్ అయ్యారు, ఒక ఐలాండ్ పైకి వెళ్ళారు. ఎలాంటి కంఫర్ట్స్ లేవు, హెల్ప్ రావట్లేదు, అక్కడ వాళ్ళు బతకడం నేర్చుకున్నారు. లిటిల్ కంఫర్ట్స్ ఉన్నాయి, అసలు చాలా కంఫర్ట్సే లేవు, ఓకేనా? దానివల్ల సర్వైవర్స్ వర్ థ్రోన్ స్టిల్ ఫర్దర్ బ్యాక్ ఇన్ టు బార్బరిజం. దానివల్ల వాళ్ళు ఒకప్పుడు ఆదిమానవులు ఎలా నివసించారు అలా నివసించడం స్టార్ట్ చేశారు, హంటింగ్ చేయడం, తినడం. రైట్, సో ఇక్కడ మనం దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. స్టిల్ ఫార్దర్ బ్యాక్, ఒక చిన్న పాయింట్ దగ్గర ఇక్కడ క్వశ్చన్ ఉంది. అదేంటి అంటే డూ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్ప్రెషన్ ఫార్దర్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్ప్రెషన్ ఆర్ ద వర్డ్ ఫర్దర్. ఓకే, ఫర్దర్ అంటే నెక్స్ట్, ఓకేనా? ఫర్దర్ అంటే మీనింగ్ ఏంటి? నెక్స్ట్. దీని మీనింగ్ నెక్స్ట్ అవుతుంది. ఫార్దర్ కంటైన్స్ ద వర్డ్ ఫార్, రైట్? ఫార్ అంటే దూరం. సో ద వర్డ్ ఫార్దర్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు డిస్టెన్స్ మై డియర్, ఓకేనా? దూరం గురించి మాట్లాడాలంటే, ఇక్కడి నుంచి అక్కడికి చాలా దూరం చెప్పాలంటే ఫార్దర్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఫర్దర్ మీన్స్ నెక్స్ట్. ఫర్దర్ అంటే మీనింగ్ ఏంటి? నెక్స్ట్ ఆర్ ప్రీవియస్, ఇట్లాంటి సెన్స్ వస్తాయి అనమాట, ఓకేనా? ముందుకు ఒక స్టెప్ అయినా వెనక్కి ఒక స్టెప్ అయినా అలా సెన్స్ అనుకోవాలి. సో ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఆర్ వీ టాకింగ్ అబౌట్ డిస్టెన్స్ ఓవర్ హియర్? నో, వీఆర్ టాకింగ్ అబౌట్ గోయింగ్ ఇన్ టు అ టైమ్ దట్ ఈస్
ప్రిసీడింగ్ ఆ టైం అన్నా కదా, రైట్? అలా చెప్పాలి అంటే డిస్టెన్స్ సంబంధాల అంటే ఫార్దర్ రాకూడదు. ద టర్మ్ ఫార్దర్ షుడ్ బి సబ్స్టిట్యూటెడ్ బై ఫర్దర్. ఇక్కడ ఫర్దర్ ఉంది, ఇక్కడ ఫర్దర్ ఉంది, ఫార్దర్ రావద్దు అంటే నో ఇంప్రూవ్మెంట్ ఆన్సర్ కాదు. ఇక్కడ చూస్తే ఇక్కడ మళ్ళీ ఫార్దర్ ఉంది, ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఇప్పుడు 1 or 2 ఫర్దర్ బ్యాక్ ఫర్దర్ బ్యాక్ ఇంటూ రైట్? వి వర్ ఫోర్స్డ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ద సర్వైవర్స్ వర్ ఫోర్స్డ్ ఆర్ థ్రోన్, ఏం కనిపిస్తుంది ఇక్కడ? థ్రోన్. సో త్రోతో వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే త్రో బ్యాకా లేకపోతే త్రో ఇంటూ సి వీ క్యాన్ యూస్ త్రో ఇంటూ, బట్ వీ కాంట్ యూస్ త్రో ఫర్. ఏమంటే మనం త్రో ఫర్ అనలేము, వీ క్యాన్ యూస్ త్రో ఇంటూ. అట్లాంటప్పుడు ఇది కూడా రాంగ్ అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 2. ఐ హోప్ యూ హ్యావ్ ఆన్సర్ దిస్ ఆల్రెడీ, బట్ ఐ ఆమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ థింగ్స్ ఇన్ అ లూసిడ్ మేనర్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 14. ఇప్పుడు దీన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. పర్హాప్స్ మై ఫ్యామిలీ విజిట్ ద తాజ్ మహల్ నెక్స్ట్ మంత్. అంటే నా ఫ్యామిలీ తాజ్ మహల్ని విజిట్ చేస్తుంది నెక్స్ట్ మంత్ అని చెప్పాలి, రైట్? ఇన్ దాట్ కేస్ వై ఆర్ యూ యూజింగ్ విజిట్? విజిట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు మీరు? బికాస్ ద వర్డ్ విజిట్ ఈస్ యాక్చువల్లీ రిటన్ ఇన్ ద బేస్ ఫార్మ్ అండ్ ఇట్ విల్ బి యూస్డ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. బట్ ఇన్ రియాలిటీ వీఆర్ టాకింగ్ అబౌట్ అ ఫ్యూచర్ యాక్షన్, రైట్? దర్ ఈస్ అ హింట్ ప్రొవైడెడ్ ఇన్ ద క్వశ్చన్. ఇచ్చింది మనం నెక్స్ట్ మంత్లో జరగబోయే ఒక పని గురించి, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. ఫ్యూచర్ టెన్సే కావాలి కదా సార్. ఫ్యూచర్ టెన్స్ కావాలి అంటే మరి ఇక్కడ చెప్పాల్సింది విజిటా లేకపోతే విల్ విజిటా సార్? నో, we need to construct the sentence in will visit. That's right. So ఫ్యూచర్ టెన్స్ మిస్ అయింది, విజిట్ రాంగ్ అనమాట. సో ఎక్కడ విజిట్ ఉంది? ఇక్కడ ఉంది. సో దిస్ పార్ట్ కంటెన్స్ ఎర్రర్. మార్క్ చేయండి. అండ్ ఇది చేసినందుకు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 3 మార్క్స్. ఈజీయా డిఫికల్టా? చాలా ఈజీ. చిన్న క్వశ్చన్స్ ఇవి, అంత డిఫికల్ట్ కూడా కాదు. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 15. మళ్ళీ ఎర్రర్ అడుగుతున్నారు. గ్రామటికల్ క్వశ్చన్స్, వండర్ఫుల్. లెట్స్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. చలో. In America, most of the people can speak the English well. Please understand the difference between saying English and the English. When we use the article in front of any language, మీకు కొన్ని పాయింట్స్ ప్యారల్గా నేను నేర్పించడానికి ట్రై చేస్తా, చాలా ఈజీగా, ఓకేనా? ట్రై చేయండి. ఏంటి మ్యాటర్ ఏంటంటే ఎప్పుడైనా మనం ఒక లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం అంటే దాని ముందు ఆర్టికల్ ద కనుక పెట్టాము అంటే ద ఇంగ్లీష్ ఆర్ ద ఫ్రెంచ్, ద స్పానిష్, ద డచ్, ద తమిళ్ అని కూడా అనొచ్చు, మీరు ద తెలుగు అని కూడా అనొచ్చు, ఓకేనా? ఆర్టికల్ యూస్ చేసామంటే ఇట్ విల్ రెఫర్ ద పీపుల్ హూ స్పీక్ ఇట్. People who speak it or the country, you can say the country where it is spoken, the country where the language is spoken, okay na? Article the use chesi నేను ఇంగ్లీష్ అనేది అన్నాను అంటే లైక్ ది ఇంగ్లీష్ వాడాను అంటే in that case I was not actually talking about the language, I must be talking about the people who speak that language. In my opinion, the English are the people of Britain. బ్రిటిష్ పీపుల్ని నేను ఎప్పుడైనా గురించి మాట్లాడాలంటే బ్రిటిష్ వాళ్ళు అని చెప్పాలంటే ఐ డోంట్ హ్యావ్ టు సే బ్రిటిష్ పీపుల్, రాదర్ ఐ కెన్ సే ది ఇంగ్లీష్. ఏమని వచ్చినాను? దాట్స్ రైట్. ఆర్టికల్ దా యూస్ చేశాను అంటే అది ఆ కంట్రీ గురించి మాట్లాడడం అవుతుంది, ఆ సిటిజన్స్ని, పీపుల్ని చూపిస్తుంది, ఓకేనా? ఇఫ్ ఐ సే ద తమిళ్, ఐఎమ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద పీపుల్ హూ స్పీక్ తమిళ్ రాదర్ దాన్ స్పీకింగ్ అబౌట్ ద లాంగ్వేజ్ గురించి కాదు మాట్లాడేది, ఆ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజల గురించి. సో ఇన్ ద కేస్ ఆఫ్ లాంగ్వేజ్, వెన్ ఎవర్ యూ నీడ్ ద సెన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ద స్టేట్మెంట్, డోంట్ యూజ్ ఆర్టికల్. ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద పీపుల్ హూ స్పీక్ దట్ లాంగ్వేజ్, మనుషుల గురించి మాట్లాడితే అక్కడ ఆర్టికల్ పెట్టండి. ఇప్పుడు చెప్పండి, స్టేట్మెంట్లో లాంగ్వేజ్ మీనింగ్ ఉందా, మనుషుల మీనింగ్ అవసరం ఉందా? ఇన్ అమెరికా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. అమెరికాకి వెళ్తే అందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇన్ దాట్ కేస్ ఐ వాస్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ లాంగ్వేజ్లో ఆర్టికల్ దా వస్తుందా? నో. ఇన్ దాట్ కేస్ ఐ నీడ్ టు రిమూవ్ ఆర్టికల్ ద ఫ్రమ్ హియర్, రైట్? ప్లీజ్ డ్రాప్ ఆర్టికల్ ద. సో ద ఇంగ్లీష్ ఉండేదే ప్రాబ్లం ఇక్కడ. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1. ఐ హోప్ యూ గాట్ ఇట్. కొత్త పాయింట్ నేర్చుకున్నారు, నోట్బుక్లో రాసేసేయండి. ప్లీజ్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్, ఓకే? క్వశ్చన్ నెంబర్ 16. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఆల్సో. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ అన్ యాంటనిమ్, ఓకేనా? సో బటర్ఫ్లై వాజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ బ్రైట్ ఫ్లవర్స్. బటర్ఫ్లైస్ ఎప్పుడైనా కూడా బ్రైట్ ఫ్లవర్స్ వైపు అట్రాక్ట్ అవుతాయి, రైట్? సో వీఆర్ టాకింగ్ అబౌట్ అట్రాక్షన్. ఆబ్వియస్గా మనకి యాంటనిమ్ అన్న వెంటనే బ్రెయిన్లోకి వచ్చే నెక్స్ట్ వర్డ్ ఏంటి అంటే రిపల్షన్. ఎస్ ఆర్ నో? బికాస్ వీ స్టడీ దిస్ ఇన్ ఫిజిక్స్. మ్యాగ్నెట్లో అట్రాక్ట్ అవుతాయి కొన్ని సైడ్స్, అవునా కదా? రిపల్స్ కూడా అవుతాయి, రైట్? సో అట్రాక్షన్ ఫోర్సెస్, రిపల్సివ్ ఫోర్సెస్ మనం చదివిందే. సో ఇట్స్ నాట్ అబౌట్ రెకనింగ్. రెకన్ సింప్లీ మీన్స్ టు రికగ్నైజ్ సంథింగ్, అక్నాలెడ్జ్ సంథింగ్. గుర్తుపెట్టుకోండి, దేనైనా మనం గ్రహించడం, అబ్జర్వ్ చేయడం, గుర్తుపట్టడం రెకన్ అవుతుంది, రైట్? దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అ క్వశ్చన్. ద ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ 2 అన్డౌటెడ్లీ. రిపల్షన్ ఈజ్ వాట్ వీ నీడ్, రిపల్స్డ్. Re-argued, argue again. So this also has no relevance. Next question. Recur is the antonym of occur, or you can also say recur simply means to occur again, okay na? ఏదైనా తిరిగి సంభవిస్తుంది అని చెప్పాలంటే whenever you want to say that something is happening again or something is repeating, ఏదైనా తిరిగి సంభవిస్తుంది అని చెప్పాలి అంటే రిపీట్ అనే సెన్స్లో వీ కెన్ యూస్ ద టర్మ్ రికర్. సో ఇది కూడా నేర్చుకోండి ఇప్పుడే. రికర్ స్పెల్లింగ్ కూడా చూడండి. అక్కర్లో డబుల్ సి వస్తుంది, రికర్లో సింగిల్ సి వస్తుంది. అది మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి, ఓకేనా? చలో, ద ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ రిపల్స్డ్. క్వశ్చన్ నెంబర్ 17కి వచ్చేయండి అన్న.
క్వశ్చన్ నెంబర్ 17లో మిమ్మల్ని అడిగేది ఒక ఎర్రర్ మళ్ళా, ఓకేనా. సో పాస్ చేసి దీన్ని ఆన్సర్ చేయండి. గ్రామటికల్ క్వశ్చన్స్ దే కెన్ బి ఆన్సర్డ్ ఈజీలీ, లాజిక్ క్లియర్గా ఉండాలి. ఓకే, చలో. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ హౌ దిస్ ప్లాన్ did not work. ఓకే, ద వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు కీప్ యువర్ ఐ ఓపెన్ ఫర్ ఇస్ యూ షుడ్ నెవర్ గెట్ did not worked. ఆల్వేస్ డిడ్ నాట్ వర్కే రావాలి. ఇది బాగుంది యాక్చువల్గా, అవునా కదా. డిడ్ నాట్ వర్క్ రాస్తే రాంగ్ అవుతుంది, రైట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎర్రర్స్ ఆఫ్ దిస్ మేనర్ హ్యావ్ బీన్ ఆస్డ్. దిస్ క్వశ్చన్ ఈజ్ అ రిపీటెడ్ క్వశ్చన్. డిడ్ తర్వాత ఓన్లీ మనం V1 రాస్తాం. ఇన్ దాట్ కేస్ దిస్ పార్ట్ ఇస్ కరెక్ట్, డిడ్ నాట్ వర్క్ ఇస్ కరెక్ట్. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ, ఏముంది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ మీ. గైస్ యూ నెవర్ సే ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ, రాదర్ ది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్వేస్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ. ఏమంటాం? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు హిమ్. That's how it works. So explain తో preposition to requirement ఉంది. You can't say explain me. So preposition to is missing over here. ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఆప్షన్ 4 కంటెంట్స్ era. That's it. Easy peasy. Yes or no? Cake walk. క్వశ్చన్ నెంబర్ 18 అన్న, రైట్. ఈ బ్లాంక్ని మనం ఆన్సర్ చేయాలి. చేద్దాం. ఎర్లీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ హ్యావ్ అ డాష్ ఇంపాక్ట్ ఆన్ బ్రెయిన్ డెవలప్మెంట్ అఫెక్టింగ్ లెర్నింగ్, హెల్త్, బిహేవియర్ అండ్ అల్టిమేట్లీ ప్రొడక్టివిటీ అండ్ ఇన్కమ్. సో ఒక మనిషి యొక్క చైల్డ్హుడ్లోనే మనం అన్ని క్వాలిటీస్ నేర్చుకోవడం జరుగుతుంది, రైట్. చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ హ్యావ్ అ డాష్ ఇంపాక్ట్, సీరియస్ ఇంపాక్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్, సిగ్నిఫికెంట్, అవునా కదా, రైట్. ఇట్లాంటి ఒక వర్డ్ కావాలి, రైట్. సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్, అవునా. ఎక్స్ట్రీమ్ ఇంపాక్ట్, రైట్. హ్యూజ్ ఇంపాక్ట్, అవునా కదా. మన లైఫ్లో మనం చైల్డ్హుడ్లో నేర్చుకునే ఎక్స్పీరియన్సెస్ చాలా వరకు పనికొస్తాయి. దే హ్యావ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ అని చెప్పాలి అంటే ఇక్కడ ఏ వర్డ్ కావాలి? పర్ఫెక్ట్ ఇంపాక్టా? నో. బేసిక్ ఇంపాక్టా? నో. సూపర్ఫిషియల్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ అన్రియలిస్టిక్. బాగా గుర్తుపెట్టుకోండి. అన్రియలిస్టిక్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నామా? నో. ఆన్సర్ ప్రొఫౌండ్ ఇంపాక్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రొఫౌండ్ అన్నా కూడా మీనింగ్ ఏంటి అంటే సీరియస్, సివియర్, లేకపోతే సిగ్నిఫికెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ హ్యూజ్. ఈ అన్ని కేసెస్లో మనం ప్రొఫౌండ్ వాడతాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అనేది ఒక కొలొకేషన్ కూడా. దిస్ ఈజ్ అ కొలొకేషన్, వీ యూజ్ ఇట్ వెరీ ఆఫ్టెన్ ఇన్ కామన్ ఇంగ్లీష్. ప్రొఫౌండ్ ఇంపాక్ట్, ఓకేనా. సో ఇది బేసిక్ యూసేజ్ అనమాట. ప్రొఫౌండ్ ఇంపాక్ట్ గుర్తుపెట్టేసుకోండి. సో ఎనీవే మీనింగ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మీకు ఈ సెన్స్ కావాలి, ప్రొఫౌండ్ ఆ సెన్స్ ఇస్తుంది. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 19 అన్న. క్వశ్చన్ నెంబర్ 19లో సినోనిమ్ అడుగుతున్నారు. ప్లీజ్ లుక్ ఫర్ అ సినోనిమ్. అండ్ ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే ఫ్రాజైల్. ఇఫ్ ఐ సే అ థింగ్ ఈజ్ ఫ్రాజైల్, దట్ థింగ్ ఈజ్ వెరీ డెలికేట్ ఇన్ నేచర్, which is not very strong. Okay, whenever you want to talk about things that are delicate and things that are not really strong, not very strong, things that can be broken easily, వేటినైతే మనం ఈజీగా పగలగొట్టచ్చో, విరగొట్టచ్చో, అట్లాంటి వాటి గురించి మాట్లాడితే మనం ఫ్రాజైల్ అనే వర్డ్ వాడతాం. ఫ్రాజైల్, ఓకేనా. సో ఫ్రాజైల్ థింగ్స్ అంటే స్టడీ అనేది యాంటనిమ్ అయిపోతుంది, బికాస్ స్టడీ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ నేచర్, ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి. రోబస్ట్ అనేది కూడా యాంటనిమ్ అవుతుంది. అన్కెంప్ట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్ కొంచెం డిఫరెంట్ అనమాట. అన్కెంప్ట్ సింప్లీ మీన్స్ అన్కోమ్డ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక యూసేజ్ ఉంది. ఇఫ్ ఐ సే అన్కెంప్ట్ హెయిర్ ఆర్ మై హెయిర్ ఈజ్ అన్కెంప్ట్, దట్ సింప్లీ మీన్స్ మై హెయిర్ ఈజ్ అన్కోమ్డ్. అన్కెంప్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అన్కోమ్డ్, ఓకేనా, రైట్. దువ్వుకోలేదు అని చెప్పాలంటే అన్కెంప్ట్ అంటాం అనమాట, రైట్. మై హెయిర్ ఈజ్ అన్కెంప్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మై హెయిర్ ఈజ్ అన్కోమ్డ్ అన్న సెన్స్ వస్తుంది అనమాట. సో దిస్ వర్డ్ హ్యాస్ నో రిలవెన్స్, ఓకే. ఇంటెన్స్ అంటే సీరియస్, ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ ఏంటి అంటే బ్రిటిల్ సర్ఫేసెస్ ఆర్ ఆల్సో సర్ఫేసెస్ దట్ బ్రేక్ ఈజీలీ అపాన్ ద ఎక్సర్షన్ ఆఫ్ ద ఫోర్స్. కొంచెం కనుక ఫోర్స్ ఆర్ ప్రెషర్ అప్లై చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోయే సర్ఫేసెస్ ఉంటాయి, లైక్ టైల్స్, గ్లాస్, అలాంటివన్నీ డెలికేట్ సర్ఫేసెస్, అవునా కదా, రైట్. డెలికేట్ని మనం బ్రిటిల్ సర్ఫేస్ అని కూడా అంటాం. థింగ్స్ దట్ బ్రేక్ ఈజీలీ, ఓకే. సో వీ హ్యావ్ కమ్ టు ద 20th క్వశ్చన్ అండ్ దిస్ హ్యాపెన్స్ టు బి ది ఎండ్ ఆఫ్ ద పేపర్. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద పేపర్. సో ట్రై టు ఆన్సర్ ఇట్ సీరియస్లీ. హ్యాపీ ఎండింగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 20 యాంటనిమ్ ఏంటి? ఇచ్చిన వర్డ్ అడ్మైర్. డైరెక్ట్గా చూసేయచ్చు, ఓకేనా. సో అడ్మైర్ అనే వర్డ్కి అడ్మైర్ సింప్లీ మీన్స్ టు లైక్ సమ్ వన్. ఎస్ ఆర్ నో, రైట్. ఎవరైనా మనం చాలా చాలా ఎక్కువగా ఇష్టపడ్డాను, లైకింగ్ సమ్ వన్ ఇస్ కాల్డ్ అడ్మిరేషన్. వి అడ్మైర్ సంబడి. ఎస్ ఆర్ నో, రైట్. సో ఆపోజిట్ వర్డ్ కావాలి అంటే వీ నీడ్ అ వర్డ్, వీ హ్యావ్ టు లుక్ ఫర్ అ వర్డ్ దట్ కెన్ గివ్ అస్ అ సెన్స్ ఆఫ్ హేటింగ్. హేటింగ్ అనేది కన్ఫెషన్తో ఏమైనా సంబంధం ఉందా? నో. కన్ఫెస్ సింప్లీ మీన్స్ టు యాక్సెప్ట్ ఆర్ మిస్టేక్ బిఫోర్ అదర్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. ఎస్ ఆర్ నో. సో కన్ఫెషన్ హ్యాస్ నో రిలవెన్స్. అప్రిషియేట్ అంటే ఎవరినైనా కూడా మనం ప్రోత్సహించడం, ఇది ఒక పాజిటివ్ వర్డ్ అవుతుంది, రైట్. సక్సీడ్ ఈజ్ ఆల్సో అ వర్డ్ పాజిటివ్, విచ్ ఇస్ పాజిటివ్ అండ్ నాట్ రిలేటెడ్ ఆల్సో. సో ఆన్సర్ ఈజ్ డిస్పైట్. డిస్పైస్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే డిస్పైస్డ్ సింప్లీ మీన్స్ టు హేట్ సమ్ వన్, లోత్ సమ్ వన్, ఓకేనా, రైట్. ఎవరి వైపు అయినా కనుక మనకి హేటింగ్ ఉన్నా లేకపోతే అసహ్యం ఉన్నా, ఓకేనా, కంటెంప్ట్ ఉన్నా, తక్కువ చూపు ఉన్నా కూడా, తక్కువ చూపు, ఓకేనా, దాన్ని మనం ఏమనొచ్చు అంటే డిస్పైస్. ఏమంటాం మనం? డిస్పైస్. సో ఫీల్ దీస్ వర్డ్స్ గైస్, ఓకే. డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? డిస్పైస్ అన్న. సో వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ దిస్ సెషన్, ఓకేనా. చలో
మనం 20 క్వశ్చన్స్ తీసుకున్నాం. లాస్ట్ క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే టైం లెందీగా అవుతే మీరు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించారని చెప్పేసి. ఓకే, క్లోజ్ టెస్ట్ పైన సెపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తుంటా. ఓకే, డోంట్ వరీ. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ప్రిపరేషన్ చేస్తున్నారో అండ్ ఈ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేస్తూ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, అట్లాంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ నాన్న. కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు నా నుంచి నేర్చుకునే ఒక పాసిబిలిటీ ఉంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఎప్పుడైనా కూడా లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ అని చెప్పేసి టైప్ చేసినప్పుడు కూడా మీకు యాప్ కనిపిస్తుంది. అండ్ కింద కామెంట్ సెక్షన్లో డైరెక్ట్గా లింక్ కూడా పెట్టేశాను. యూస్ చేయండి, డౌన్లోడ్ చేయండి. దాంట్లో మనకి SSC CGLకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కోర్సెస్ ఉన్నాయి, MTS వాళ్ళ కోసం, GD, వేరే ఏ SSC ఎగ్జామ్ అయినా కూడా. ఓకేనా, అలానే సైమల్టేనియస్గా బ్యాంక్, PO అండ్ క్లర్క్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అన్నిటి కూడా ఒకటే కోర్సు. ఆ కోర్స్ నేమ్ వచ్చేసి స్పెషల్ ఇంగ్లీష్ కోర్స్ ఫర్ బ్యాంక్ SSC ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ అని కనిపిస్తుంది. ఓకేనా, 499 రూపీస్ మీరు పే చేస్తే కనుక డైరెక్ట్గా మీకు 3 months కోర్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. దాంట్లో ఫుల్ గ్రామర్, ఫుల్ వొకాబులరీ, ఫుల్ కాంప్రిహెన్షన్, డిస్క్రిప్టివ్ రైటింగ్, ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్. ఓకే, మోర్ దాన్ 250+ వీడియోస్ ఉన్నాయి HD క్లారిటీతో, రికార్డెడ్ సెషన్స్, ఎక్సలెంట్ క్వాలిటీలో 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ నాకు రాదు అని బాధపడే ప్రతి ఒక్కరికి ఇది పనేషా, దిస్ ఈస్ ది సొల్యూషన్. ఒక్కసారి కోర్సులో ఎన్రోల్ అయ్యారు అంటే యూ కెన్ స్కోర్ ద ఫుల్ మార్క్స్ ఆల్సో, ఐ గ్యారంటీ యూ దిస్. ఓకేనా, ఆ లెవెల్లో డిస్కషన్ జరుగుతుంది. 399 రూపీస్ పే చేస్తే చాలు, బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ఫుల్ ఇంగ్లీష్ కోర్సు కవర్ అవుతుంది 3 monthsకి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేయండి, డెమో వీడియోస్ చూడండి, నచ్చితే కనుక ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి. రైట్, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక జాయినింగ్ అప్పుడు మీరు ఇమీడియట్గా ఇక్కడ కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు, 7780623633. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, మేము మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా, రైట్. స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, లైక్ SI అండ్ కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలి మీరు. స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కూడా మన దగ్గర స్పెషల్ ఇంగ్లీష్ కోర్సెస్ ఉన్నాయి, మిషన్ ఇంగ్లీష్ పేరుతో. 3 months అండ్ 6 months ఉంది. 3 months కోర్స్ వచ్చేసి మీకు 399 రూపీస్ వస్తుంది, వ్యాలిడిటీ 3 months వస్తుంది. 6 months కోర్స్ వచ్చేసి మీకు 599 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో SI కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ APR తెలంగాణ ఎవరున్నా కూడా ఇమీడియట్గా మన కోర్సెస్లో ఎన్రోల్ అవ్వండి. 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అవసరమైన ప్రతి ఆస్పెక్ట్ దీనిలో కవర్ అయిపోతుంది అనమాట. ఓకేనా, కంప్లీట్ వొకాబులరీ, కంప్లీట్ గ్రామర్, కంప్లీట్ ప్రాక్టీస్, థియరీతో పాటు ప్రాక్టీస్, కాంప్రిహెన్షన్ అన్ని కవర్ అవుతాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ జాయిన్ అవ్వండి, డెమోస్ చూడాలి అండ్ జాయిన్ అవ్వండి. డౌట్ ఉంటే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎవరైతే ఏపీలో టెట్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే హెడ్సప్ ఏంటి అంటే, టెట్ ఎగ్జామినేషన్కి అవసరమైన కంప్లీట్ కోర్సు మన స్టేట్ ఎగ్జామినేషన్ కోర్స్. సో జాయిన్ అయిపోండి మిషన్ ఇంగ్లీష్లో. ఓకేనా, DSC స్టూడెంట్స్ ఉన్నా, లేకపోతే తెలంగాణ Group 2 ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ ఉన్నా, లేకపోతే Group 3 ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ ఉన్నా, Group 1 మెయిన్స్ ఉన్నా, ఇమీడియట్గా మీరు జస్ట్ 399 రూపీస్తో కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. హైదరాబాద్కి వచ్చేసి స్ట్రీట్ గల్లీ తిరిగి ఇన్స్టిట్యూట్లకి thousands రూపీస్ పే చేసేసి హాస్టల్లో ఉంటూ చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చున్న ప్లేస్లో ఫుల్ క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. హైదరాబాద్కి వచ్చి కూర్చున్నా కూడా మీకు ఆ కోర్స్ క్వాలిటీ రాదు, అది నేను గ్యారంటీ ఇస్తాను. సో ఇమీడియట్గా ఎన్రోల్ అయిపోండి నచ్చిన వాళ్ళు. ఓకేనా, రైట్, చలో. సో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కోసం సపరేట్ కోర్సెస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కోసం సపరేట్ కోర్సెస్ యాప్లో ఉన్నాయి, నచ్చిన వాళ్ళు ఎన్రోల్ అవ్వండి. ఓకే, చలో. ఎవరైతే ఇక్కడ దాకా వీడియో చూసారో అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇమీడియట్గా వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తే మీరు చూసేయగలరు. ఓకేనా, అండ్ ఒకవేళ కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ ద్వారానే మీ వీడియో ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో, ఎంతగా మీకు హెల్ప్ అవుతుంది అనేది నేను అసెస్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ వీడియోస్ ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఐ ప్రామిస్ యూ దిస్. ఓకే, బెస్ట్ క్వాలిటీ ఫ్రీ కంటెంట్ కూడా నేను యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఒకవేళ అది కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా, తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను మీకు గుర్తు రావాలి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒక్కసారి మీరు మెన్షన్ చేస్తే నేను ఆ కామెంట్ని దగ్గరుండి చదువుతా, ప్రతి ఒక్క కామెంట్ని సీరియస్ చదువుతా. అండ్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా కామెంట్ సెక్షన్స్లోంచి వచ్చిన ఒక మోస్ట్ డిమాండెడ్ ఒక ఏరియా పైనే వేసుకుంటూ వచ్చాను అనమాట. సో ఇప్పుడు చేసిన పేపర్స్ కూడా నేను కామెంట్ సెక్షన్స్లో చూసి చేసింది అనమాట. సో మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే కామెంట్ సెక్షన్లో చూసి నేను 100% వాటికి రెస్పాండ్ అవుతాను అండ్ వీడియోస్ కూడా చేసి మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ ప్రామిస్ యూ దిస్. ఓకే, సో వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి. I'll meet you in the next video. Till then, take care. Thank you. Good day. And all the best for your preparation, guys.